everyone, welcome back to our channel Vicky and Lucky Talks and welcome to today's vlog. Slow down and enjoy the simple things this Sunday. Sunday is my official day for doing nothing. Today's mood lazy and loving it. Time to relax. It's Sunday. Sunday is my favorite day to be lazy. So let's start our lazy Sunday morning routine. So every Sunday is lazy day for me. Not lazy but రిలాక్సింగ్ దట్ ఓన్లీ వన్ డే. సండే కోసం వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను. బికాస్ మండే టు సాటర్డే నైట్ ఎంత లేట్గా పడుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలి మన హస్బెండ్ అండ్ కిడ్స్ కోసం. సో స్టార్టింగ్ 5 days మార్నింగ్ అండ్ నైట్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతామో మనకే తెలుసు. ఒక్క సండే మాత్రం చాలా రిలాక్స్గా 8:30 వరకు కూడా నేను నిద్ర లేవను. దట్స్ వై సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ సండే ఈజ్ లేజీ డే అండ్ రిలాక్సింగ్ డే ఫర్ మీ. సో నేననే కాదు, ఎవ్రీ హౌస్ వైఫ్ సండే కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్గా ఉందాం, లేజీగా ఉందామని థింక్ చేస్తూ ఉంటారు. అవునా కదా? కామెంట్ చేయండి మీరే. సో కమింగ్ టు వీడియో, సండే స్పెషల్స్ ఏం చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. సో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ ప్రిపేర్ చేశాను. మ్యాగీ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 1 hour రిలాక్స్ అయ్యి ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఇప్పుడు 11 అవుతుంది. లంచ్ ప్రెప్ స్టార్ట్ చేశాను. సో లంచ్లోకి వెజ్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. సో ఈ 3 items చేయాలి అనుకుంటున్నా. అండ్ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి షేర్ చేసుకోండి నాతో కామెంట్ బాక్స్లో. 1.5 kg చికెన్ తీసుకొని వచ్చారు. సో కర్రీ కోసం మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇది చికెన్ ఫ్రై కోసం పెడుతున్నా. బోన్లెస్ పీసెస్ అన్నీ తీసేసి సపరేట్గా వాటిని ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, చికెన్ మసాలా చాలా లైట్గా ఒక 1 tablespoon కార్న్ఫ్లోర్ వేసి మొత్తం అంతా మంచిగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నా. సో ఫస్ట్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసి లాస్ట్లో ఇది ఫ్రై చేసుకుందాం. చికెన్ కర్రీ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటోస్ కట్ చేసుకుంటున్నా. చికెన్ కర్రీలోనే మనం చాలా వెరైటీస్ చాలా డిఫరెంట్గా చేయొచ్చు. సో నేను చేసిన చికెన్ కర్రీస్లో ఇదొకటి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా చేసేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక టమాటోస్ని వేసుకొని టమాటోస్ మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 3 టమాటోస్ని తీసుకున్నా, అవి చిన్న సైజ్. సో మీడియం సైజ్ టమాటోస్ ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. టమాటోస్ ఇలా లైట్గా మగ్గితే చాలు. చికెన్ వేసుకుంటాం కదా, చికెన్ ఫ్రై అయ్యేలోపు టమాటోస్ కూడా మగ్గిపోతాయి. చికెన్లో ఏమేమి మసాలాస్ వేసానో చెప్తాను. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, పెరుగు, నిమ్మరసం, నాన్ వెజ్ కర్రీ పేస్ట్ అని ఒకటి ఉంటుంది, అది కొద్దిగా వేసి చికెన్కి మసాలాస్ అన్నీ బాగా పట్టించి మూత పెట్టి ఒక 15 minutes వదిలేసాను. సో దీనివల్ల చికెన్కి మసాలాస్ అన్నీ కూడా బాగా పడతాయి. సో ఇంకా ఇక్కడ నేను రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైసే, సోనా మసూరి రైస్ బిర్యానీ కోసం. సో ఒక 2 glasses తీసుకొని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని మంచినీళ్ళు వేసుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుంటే ఈలోపు మనం వెజ్ బిర్యానీ కోసం ఏమేమి కావాలో వెజ్జెస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. సో చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, మసాలా ఏమైనా తక్కువ అయితే వేసుకొని వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు కూడా మూత పెట్టి ఇంకో 10 minutes కుక్ చేసుకోవాలి. చికెన్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం బిర్యానీ కూడా స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్మోస్ట్ టైం అయిపోతుంది, ఇంకా పిల్లలు ఆకలి అంటారు. సో బిర్యానీ అయితే నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో కుక్కర్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆనియన్స్, టమాటోస్ వేసుకున్నా. సో ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ అండ్ సోయా చంక్స్, మిల్లీ మేకర్ వేసుకున్నాను. వెజ్జెస్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు, మన చాయిస్. క్యారెట్, బీట్రూట్, ఆలు ఇవన్నీ వేసుకొని చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఇలా సింపుల్గా చేస్తున్నా, గ్రీన్ పీస్ ఎక్కువ వేసి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉప్పు అండ్ గరం మసాలా వేసుకున్నా. ఇంకా ఎటువంటి మసాలాస్ వేయట్లేదు.
అంతా ఒక్కసారి బాగా కలుపుకున్నాక మనం సోక్ చేసుకున్న రైస్ని వేసుకుందాం. రైస్ అంతా ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీర వేసుకొని నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నా. సో 2 గ్లాసెస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. సోనా మసూరి రైస్ కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా. అదే బాస్మతి రైస్ అయితే మనం గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసేసి నేనైతే 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేస్తాను మీడియం ఫ్లేమ్లో. చికెన్ కర్రీ కూడా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇంకా లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను చేసే చికెన్ కర్రీస్లో ఇదొకటి ది బెస్ట్ అని చెప్తాను. చికెన్ ఫ్రై బోన్లెస్ పీసెస్ని మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడమే. ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్ వేసుకొని చికెన్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేయవచ్చు. మన వెజ్ బిర్యానీ చూద్దాం ఎలా వచ్చిందో. నాకైతే కొంచెం డౌట్ఫుల్గా ఉండేది, ఎందుకంటే ఇందులో ఎప్పుడు 2 గ్లాసెస్ పెట్టలేదు, 1.5 గ్లాస్ వరకు చేశాను. ఈరోజు 2 గ్లాసెస్ పెట్టాను, కొంచెం భయం వేసింది. సో కానీ కరెక్ట్గా వచ్చేసింది. బిర్యానీ పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఇంకా మన ప్లేట్ని ఫిల్ చేసేద్దాం. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఆనియన్స్, లెమన్ అండ్ బిర్యానీ. దిస్ ఈజ్ అవర్ సండే లంచ్ ప్లేట్. సండే లేజీ అనుకుంటాం కానీ మార్నింగ్ ఆ 1 అవరే లేజీగా ఉంటాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. సండే స్పెషల్స్ చేసేలోపే సండే అంతా అయిపోతుంది కదా. లక్కీ గోల్డ్ ఇయర్ రింగ్ పడిపోయింది పార్క్లో. సో రీసెంట్గా 1 వీక్ అవుతుంది. సో ఈ ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో. సో ఇంక ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.